ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. క్లోరోఫామ్ బాటిల్ దొరకడం నిజం కాబట్టి నేను 3 రోజుల్లో చనిపోవడం కూడా నిజమే అవుతుందేమో. ఇదంతా నిజమే అవ్వచ్చా? ఏంటిది ఇంత దీర్ఘంగా ఆలోచిస్తుంది? పైగా చెమటలతో ఒళ్ళంతా తడిచిపోయింది. మళ్ళీ ఏం చూసిందో? శ్రవంతి, శ్రవంతి, ఏంటా పరధ్యానం? ఏ లోకంలో ఉన్నావు? రిషి, ఈ ఇంట్లో జరిగేవన్నీ చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. అవన్నీ నీ భ్రమలని భయపడొద్దని చెప్పాను కదా. లేదు రిషి, అవన్నీ నా భ్రమలు కావు, నిజంగానే జరుగుతున్నాయి. కానీ నీకు కనిపించడం లేదు అంతే. నీకు కనిపించినంత మాత్రాన భ్రమ అంటే ఎలా? సరే, కూల్ కూల్. ఇప్పుడేమంటావు? నాకు కనిపించిందంతా నిజమే రిషి. అలాగే ఇప్పుడు 3 రోజుల్లో నేను చనిపోతానన్నది కూడా నిజమే కావచ్చు కదా. ఈరోజు మొదటి రోజు. ఎటు నుంచి ఏ రూపంలో చావొస్తుందోనని భయంగా ఉంది. పూర్ ఫెలో, జరిగినవన్నీ చూసి ఇది భయపడిపోయినట్టుంది. అందుకే అలా వణికిపోతుంది. శ్రవంతి, అవన్నీ నీ ఊహలో నుంచి పుట్టినవే. నువ్వేమీ ఊహించుకోకుండా పడుకుంటే ఏమీ కాదు. రిషి, అవన్నీ నా ఊహలు కాదు, నా భ్రమలు కాదు. చెట్టుకి కోడికాళ్ళు కట్టి ఉండటం నిజం. అలాగే ఇంటి వెనుక ముగ్గులేసి ఉండటం కూడా నిజమే. ఇవన్నీ నా కళ్ళతో నేను చూశాను. అవన్నీ నిజమైనప్పుడు అద్దం మీద నేను 3 రోజుల్లో చనిపోతానని రాస్తున్నది కూడా నిజమే కదా. శ్రవంతి, ఈ పరిస్థితుల్లో నువ్వు చేయాల్సింది జరిగేదాన్ని నమ్మటం కాదు, దాన్ని ఎదిరించడం. రిషి, ఈ 3 రోజులు నేను నీ దగ్గరే పడుకుంటాను ప్లీజ్. నథింగ్ డూయింగ్. ఇది నీ ఆత్మస్థైర్యానికి, మనోనిబ్బరానికి పరీక్ష. నువ్విప్పుడు ధైర్యంగా ఉంటేనే ఈ భ్రమలన్నింటినీ గెలవగలవు. బీ బ్రేవ్ శ్రవంతి. అది కాదు రిషి. ఇంకేం మాట్లాడుకో, వెళ్ళి పడుకో. దీని కళ్ళల్లో భయం చూస్తుంటే భలే హ్యాపీగా ఉంది. ఈ భయంతోనేది చచ్చిపోయేలా ఉంది. అది కాదు రిషి, ఒక్కదాన్ని పడుకోవాలంటే చాలా భయంగా ఉంది. నీ దగ్గర పడుకుంటే కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఏం ధైర్యంగా ఉంటుంది శ్రవంతి? మొన్న ఇలాగే నా దగ్గర పడుకున్నావు. మధ్యరాత్రిలో నన్ను లేపి లాన్లోకి వెళ్ళి పడుకున్నానని, ఎవరో నన్ను తీసుకువెళ్ళి అక్కడ పడుకోబెట్టారని అన్నావు. ఎక్కడ ఉన్నావన్నది కాదు శ్రవంతి, ఎంత ధైర్యంగా ఉన్నావన్నదే ప్రశ్న. నువ్వు ధైర్యంగా ఉంటే ఒక్కదానివే పడుకున్నా ఏ సమస్య ఉండదు. నీ మనసులో పిరిగితనం ఉంటే నా దగ్గర పడుకున్నా నీకు నిద్ర రాదు. నీ జాలిమోహం చూస్తుంటే చాలా జాలిస్తుంది శ్రవంతి. కానీ మీ నాన్నకి బుద్ధి రావాలంటే నువ్వు ఈ శిక్షలన్నీ అనుభవించాల్సిందే. రిషి ప్లీజ్. ఇంకేం మాట్లాడకు శ్రవంతి. దీనికి 3 రోజులు క్షణం ఒక యుగంలా ఉంటుందనుకుంటా.
స్రవంతి, రిషి రిషి ఏమైంది స్రవంతి? ఎందుకలా అరిచావు? అక్కడ అక్కడ స్రవంతి, ఎందుకు ఇలా భయపడుతున్నావు? అసలు ఏం జరిగింది చెప్పు. రిషి, నేను నిద్రలో ఉండగా పొగ వాసన వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే ఆ డోర్ కింద పొగ వస్తూనే ఉంది. నేను పెద్దగా అరిచేసరికి అది ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది. అది ఖచ్చితంగా నన్ను చంపడానికే వచ్చింది రిషి. స్రవంతి, అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థం అవుతుందా? పొగ రావటం ఏంటి, పొగ వెనక్కి వెళ్ళడం ఏంటి? అయ్యో రిషి, నేను చెప్పేదంతా నిజం. నేను నా కళ్ళతో చూశాను. ఆ డోర్ కింద నుంచి పొగ వచ్చింది. మళ్ళీ నేను అరిచేసరికి అది వెనక్కి వెళ్ళిపోయింది. ఇది ఖచ్చితంగా ఆ దయ్యం పనే. స్రవంతి, నువ్వు చదువుకున్న అమ్మాయివి, నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలా? ఈ రోజుల్లో దయ్యాలు భూతాలు ఏంటి? నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదు రిషి, కానీ అదే నిజం. వాసన వస్తుంది. స్రవంతి చెప్పేది నిజమే, కానీ నేనిదంతా ప్లాన్ చేయలేదు. ఎలా జరిగింది? స్రవంతి, అక్కడేం లేదు, అదంతా నీ భ్రమ. నువ్వు హ్యాపీగా పడుకో, అసలేం జరగదు, ఓకేనా? ఇక్కడేదో జరుగుతుంది. నా ప్రమేయం లేకుండానే ఏదో అవుతుంది. ఈ పొగ వాసన ఎక్కడి నుంచి వచ్చాయి? రిషి, నేను నిద్రలో ఉండగా పొగ వాసన వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే ఆ డోర్ కింద పొగ వస్తూనే ఉంది. అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నేను స్రవంతిని భయపెట్టడానికి ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ సిమ్టమ్స్ని క్రియేట్ చేశాను. కానీ ఇప్పుడు స్రవంతి రూమ్లో జరిగిన దానికి నాకు సంబంధం లేదు. నాకు తెలియకుండా ఎలా జరిగింది? ఒకవేళ ఇక్కడ నిజంగానే ఇలా ఆలోచిస్తే స్రవంతిలా నేను కూడా భయపడుతూ బతకాలి. ఒకవేళ స్రవంతి అప్పట్లాగే భ్రమపడిందేమో. ఎస్, స్రవంతి 3 రోజుల్లో చచ్చిపోతాననే భయంలో ఉంది. అందువల్ల తనకేదో పొగొచ్చినట్టు, తిరిగి వెళ్ళిపోయినట్టు అనిపించుండొచ్చు. లేదు, అది స్రవంతి భ్రమ కాదు. అక్కడ పొగ వాసన నాకు కూడా వచ్చింది. అంటే ఖచ్చితంగా స్రవంతి చెప్పిందే జరిగి ఉంటుంది. నో రిషి, నో, నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. ఎవరో చేస్తే తప్ప ఇలాంటివి జరిగే అవకాశం లేదు. షూర్గా ఇది స్రవంతి భ్రమ.